హిమా, ఈరోజు మనం మీ అమ్మ చికెన్ ఫ్రై చేసిద్దంట. ఎట్లా చేయాలో చూపిద్దాం, సరేనా? సరే చెప్పాలి. సో అదే ఈరోజు వీడియో. మా వదిన చికెన్ ఫ్రై చేస్తుంది నా కోసం. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేయాలి, దాంట్లో కల్లుప్పు వేసింది ఇక్కడ, అండ్ కొంచెం పసుపు వేయాలి. వేసేసి వాటర్ ఏమి వేయక్కర్లేదు, కలిపేసి మొదపెట్టేయండి. చికెన్ కుక్ అయ్యేలోపు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది. ఇక్కడ కాయలన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి. మా బుడ్డది తింటుందని చెప్పి ఒకటి కోసుకొని వచ్చాను. అదిగోండి, అది చిన్నగా ఉంది కానీ మొత్తం పండింది అనమాట. లోపల రెడ్ కలర్ ఉండిద్ది కదా ఆ జామకాయలు. మా బుడ్డ తింటుంది. హిమా బాందా బాందా బాందా. ఓకే, బ్యాక్ టు మన రెసిపీ అనమాట. ఇప్పుడు చికెన్ ఇందాక అలా పెట్టేసాం కదా, లిడ్ పెట్టేసి దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ వచ్చాయి కదా, అవి మేమేం యాడ్ చేయలేదు, అది చికెన్లో నుంచే వాటర్ వస్తాయి. సో మీరు కూడా ఏమి యాడ్ చేయక్కర్లేదు. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఓకే, వాటర్ ఇంకిపోతాయి కొంతసేపటికి. అప్పుడు ఒక 2-3 టేబుల్స్ ఆయిల్ వేయండి. దాంట్లోనే ఆయిల్ వేసాక ఒకసారి కలిపేసి దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేయాలి ఈ చికెన్లోనే. అలాగే ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసుకొని అలాగే ఉడికించాలి లో ఫ్లేమ్లోనే. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అడుగంటుతుంది లేకపోతే. అదేనా? ఎస్, అదే అడుగంటుతుంది లేకపోతే. హిమా, అది ఎవరది చెప్పు, ఎవరది? బ్యాక్ టు మా బుడ్డది. అది జామకాయ బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఇందాక వేసాం కదా టమాటాలు, అవి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇలా ఉన్నప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసి దాంట్లోనే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేయాలి. ఆ మసాలా రెండు చికెన్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కారం వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోవటమే. మళ్ళీ దాన్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి ఇదంతా, లేకపోతే చికెన్ అడుగంటుతుందంట. కొంచెం సేపటి తర్వాత మూత తీసేసి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఉడికితే ఓకే, లేకపోతే మాత్రం అడుగంటుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. వేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఉంచండి. మనం ఇప్పటి వరకు చికెన్లో వాటర్ యాడ్ చేయలేదు, ఇప్పుడే ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా ఉడికినే హీట్కి వెంటనే అడుగెక్కుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. ఉడికితే మాత్రం పర్ఫెక్ట్, ఇంకా అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చేయమని ఇచ్చింది అమ్మ, చూద్దాం. ఇంత కాలిద్దే బాగా కింద మొత్తానికి మా చికెన్ ఫ్రై ఇలా వచ్చిందనమాట. బాయ్ బాయ్.